ఆ రోజు 2014లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్పి నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నెల నెల రివ్యూలు పెట్టారు. కేంద్రంలో ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో మంచి మంచి అధికారులను పెట్టి 70% వర్క్స్ కంప్లీట్ చేసి 2019లో వారికి అప్పచెప్తే వారు చేసినటువంటి నిర్లక్ష్యం కాలయాపన ఈ ఆంధ్ర ప్రజలు క్షమించేటువంటి విషయం కాదు. కాంట్రాక్టర్లను మార్చారు, మంచి ఉద్యోగుల్ని మార్చారు, డయాఫ్రమ్ వాళ్ళు చెడిపోయే వరకు దాని విలువ తెలియకుండా చేసి 5 సంవత్సరాల్లో కనీసం 5% వర్క్స్ కూడా చేయకుండా వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు. మళ్ళీ మనం 2024లో వచ్చాం. వచ్చిన వెంటనే మళ్ళీ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్ చేయించాం. 36,000 కోట్ల రూపాయలు మళ్ళీ రీఎస్టిమేట్ చేశారు. ఇందులో ఇంకా దీన్ని పూర్తిగా ప్రారంభించాలంటే 12,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రమ్ వాల్ని చెక్ చేపించారు. చేపించి మళ్ళీ దాన్ని పట్టాల మీదకి తీసుకొచ్చి ఇచ్చిన 12,000 కోట్ల హామీల్లో ఇప్పటికే 7,000 కోట్ల రూపాయల వరకు రిలీజ్ చేశారు. అప్పుడు 70 జగన్మోహన్ రెడ్డి గారు 5% పనిచేశారు. ఇప్పుడు 12% మనం పనిచేసి దాదాపుగా 2027లో పూర్తిగా కంప్లీట్ చేసి తెలుగు జాతికి అంకితం చేయాలనేటువంటి పట్టుదలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ ఉన్నారు. ఇటువంటి ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరాన్ని 5 సంవత్సరాలు సాగదీసిన జగన్మోహన్ గారు ఎక్కడ, 5 నెలల్లో అడ్డంకులన్నీ తొలగించి పరుగులు పెట్టించిన మేమెక్కడా అని మీ అందరూ తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. మూడవది వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, వేల కుటుంబాల ఊపిరి, 1,00,000 మంది కార్మికుల చెమటతో ప్రజల పోరాట పటిమతో స్థాపించుకున్న ఆంధ్రుని హక్కు ఈ విశాఖ ఉక్కు. ఇలాంటి 2019, 2024 మధ్య రా మెటీరియల్స్ లేకపోవటం వల్ల, ఉన్న కెపాసిటీని ఉపయోగించుకోలేకపోవటం వల్ల విపరీతమైనటువంటి నష్టాలలోకి వచ్చి ఉక్కు కర్మాగారం మూతపడేటువంటి స్థితికి వచ్చింది. వేలాది కార్మికుల గుండెల్లో భవిష్యత్తుపై భయాన్ని నింపింది. అలాంటిది 2024లో మనం వచ్చిన తర్వాత అర్ధరాత్రి, నాకు ఆ సంఘటన ఈ రోజు కూడా గుర్తుంది, నిర్మలా సీతారామన్ గారు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ దిగి వస్తే 1 గంటకి ఫైనాన్స్ మినిస్టరు, స్టీల్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చామంటే ఇది తెలుగుదేశం ఘనత అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా స్టేట్ నుంచి ఇవ్వాల్సినటువంటి వాటర్, పవర్, ట్యాక్సెస్ అన్ని రిలీవ్ చేసి ఈ రోజున 3వ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా స్థాపించి మొట్టమొదటిసారిగా మళ్ళీ 50 కోట్ల రూపాయల ప్రాఫిట్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని కూడా స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మూతపడే స్థితి నుంచి మళ్ళీ మార్కెట్లో ధైర్యంగా నిలబడే స్థాయికి విశాఖ ఉక్కు చేరింది అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వ సమన్వయం, సంకల్పం అని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఉక్కును కరిగించవచ్చునేమో కానీ ఈ ఆంధ్రుల సంకల్పాన్ని, చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని కరిగించలేరు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.